హలో, నేనే భూపతిని మాట్లాడుతున్నాను. నమస్తే. నా సంగతి తెలుసుగా, కావాలంటే 10,000 పారేస్తాను. ఆ 4 లారీలు తగలబడిపోయాయని రాసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ నువ్వే నమ్మించాలి. ఆ లారీలు రోడ్డు మీద తిరుగుతూనే ఉంటాయి. వాటికి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బు నాకు అందాలి. అర్థమైందా? అప్పా, నీ తెలివే ఇమానవీయం జిల్లా స్పీడు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి పెంపుడు కుక్క ఎంత తెలివి ఉందో నీకంత తెలివి ఉందప్పా. నాగులు, తమ్ముడు కొడుకు తల దగ్గర పెట్టుకుంటే కొరువు కట్ట కోసం వెతుకుతావంట్రా? అదేందప్పా, అదెంత పనే? నీకంటూ దీపం పెట్టేవాడు నేనే కదా. పైగా రాత్రి నువ్వు పోయినట్టు పీడకలు వచ్చింది. 100 లారీలు ఊరేగింపు, మధ్యలో ఉన్న లారీ మీద నీ డెడ్ బాడీ, ఒక లారీని మల్లెపూలు, మన డ్రైవర్లు క్లీనర్లు నీ మీద పూలు చల్లుతుంటారు. సడన్ గా మధ్యలో నీ డెడ్ బాడీ ఉన్న లారీకి పంచర్ అయిందప్ప టైరు. అదేందప్ప మాటి మాటికి చేసుకుంటావా? వెధవ కోతలకు ఇద్దని 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు ఇలాగే వాగితే నా లారీలో టైర్ ముక్కు కూడా నీ పేరుని రాయను. అదేందప్ప, నీ విస్కీ గ్లాస్ కడిగి బతి చూడండి. నాకు నీ ప్రేమ కావాలి కానీ టైర్ ముక్కలు ఎందుకప్ప? అది సరిగానే కింద జనం మన కోసం ఎదురు చూస్తున్నారు. పోదాం పదప్ప. లే దండాలు దండాలు. దండాలు బాబు గారు. నువ్వు రాముడి భార్యవు కదూ? అవునండి. మీ ఆయన నా లారీ తోలుతూ యాక్సిడెంట్ లో చనిపోయాడు కదూ? అవును బాబు గారు. అయ్యో, ఏమిటి వెళ్ళా? అవును సార్. నాగేంద్ర, వీళ్ళందరినీ చూసి పంపించు. అలాగే. ప్రే నాగులు, ఏందప్పా? ఎవర్రాది? పతివ్రతప్ప. దాని పేరా? కాదప్ప, ఆ ఆడమనిషి గుణం. చాలా అందంగా ఉంది కదూ? అవునప్ప. శివుడని మన లారీ డ్రైవర్ లేడప్ప. నీ నమ్మిన బంటు నీ మీద ఏగాలితే నేను గాడిదన్నట్టు ఫీల్ అవుతాడే, ఆడి పెళ్ళం. దండాలు బాబు గారు. దండాలండి. నమస్కారం. ఇది నా పెళ్ళం బాబు గారు, పేరు పార్వతి. కొంచెం సిగ్గెక్కువ. వయసులో ఉన్న ఆడపిల్లకు సిగ్గు బంగారపు నగర. అదంతా తమ అభిమానం. ఈ రోజు మంచి రోజు, బిడ్డకు తమ చేత పేరు పెట్టించుకోవాలని వచ్చాం బాబు. నా చేతన? అవును బాబు గారు, చిన్నప్పటి నుంచి మీ షెడ్లోనే పనిచేసి ఈ రోజు 4 డబ్బులు సంపాదించుకుంటున్నాం. తమరు మాట్లాడే దేవుడని తమ దగ్గరికి వచ్చాం. భలేవాడివే. పార్వతి, నీకే పేరంటే ఇష్టం? అదే, దానికేం తెలియదు బాబు గారు. సుబ్బయ్యో, రామయ్యో, కామయ్యో అని చెప్తుంది. అబ్బా, నువ్వు ఉండరా శివుడు. నువ్వు చెప్పు పార్వతి. కళ్యాణ్. అదే, ఆ పేరేం బాగలేదు. శివుడి మీద వచ్చే పేరు ఏదైనా చెప్పండి బాబు. ఒరే, కాసేపు నువ్వు ఊరుకో. చిన్నప్పుడు నన్ను కళ్యాణ భూపతి అని పిలిచేవారు. కళ్యాణ్ పోయి భూపతి మిగిలింది. ఆ పేరంటే నీకంత ఇష్టమా పార్వతి? నీకిష్టమైతే నాకు ఇష్టమే. ఆ బాబుని ఇలా తీసుకురండి. ఈ బాబు పేరు కళ్యాణ్. అరే కళ్యాణ్, వస్తాం బాబు. వస్తాం బాబు. మంచిది. ఏదప్పా 6 సూత్రం వాయించో? నేను ఎందుకు కొట్టానో తెలుసా? తెలిస్తే దెబ్బని తింటానప్పా. ఈ లారీ డ్రైవర్ కి ఇంత అందమైన భార్య ఉందని నాకు ఎందుకు చెప్పలేదా అని కొట్టాను. ఓ అదే అప్ప, తప్పు అయిపోయిందప్ప, క్షమించప్ప. లోపల పోదాం. వద్దంటే వినకుండా ఆ భూపతి గారింటికి తీసుకెళ్లారు. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. బాబు ఒకటే ఏడుపు. ఆడించడం చేత కాకపోతే సరే, దిష్టి అంటే దిష్టి. మా భూపతి గారేగా బాబు నచ్చం నీ పెళ్ళం పోలికరా అన్నారు. ఆ మాట చాలు దిష్టి తగలడానికి. మా భూపతి గారి చల్లని చూపులే, అనవసరంగా ఆయన అనుమానించుకో. ఓ అయ్యి ఒరే పాట పడతానంటరా. చందమామ రావే, జాబిల్లి రావే. మీ పాటకు వాడు తడుచుకుంటాడు. ఇటువంటి స్నానం చేసి మొన్న డ్యూటీ దిగొచ్చి డీజిల్ ఆయిల్ చెప్తే ఈయన ఎత్తుకుంటే అప్పటి నుంచి స్నానం చేయిస్తానో ఇంతవరకు ఆయిల్ అవసరం పోలేదు. పెద్ద స్నానం చేయిస్తాను, నేను చేయిస్తా చూడు. అదేమిటండి ఆ స్నానం చేయించడం? లారీని చెరువులో నిలబెట్టి టైర్ కడిగినట్టు. అదేంటే, నాకు లారీ మీద ఎంత ప్రేమో వీడి మీద కూడా నాకు అంతే ప్రేమే. వీడి నా పెట్టే. ముందు హెడ్లైట్లు చూసి బెంజిలారి అనుకున్నానే. ఆ చూపెట్టే నా అప్పలకొండ, నా రొయ్యల పులుసా. ఇదిగా నీ ఈపు ఎక్కడున్నారో నెల్లూరు మాకాయనే. నీ సూపు సింతతోపే, నీ గుండె కోటప కొండే. అంటే చూడగా పంచరైపోతాయి. ఇదిగా నా లారీ ఎక్కువ చూపిస్తా నా తడాక. నీ డ్రైవింగ్ సంగతి ఎవరో తెలీదు. స్టీరింగ్ మీద మాకు పెట్టి నిద్ర అవుతావు. స్టీరింగ్ మీద మొగం పెట్టి నిద్రవుతానా? అగే, నేను స్టీరింగ్ మీద మొగం పెట్టి నిద్రవుతానా? రాయా రాయా. ఇదిగా నేను లోపలికి వచ్చాంటే నిన్ను షెడ్ కూడా ఆడిస్తాను చెప్తున్నాను.
ఈ ఆలడికి బాగా ఎక్కింది. అసలే పెళ్లి కందని పొలము ఇవాళ నీడు మానభంగం చేస్తాడేమో. నన్ను కాపాడే పుష్కడే లేడా? బాబు ఇప్పుడే పడుకున్నాడు, లేపకండి. సర్లే నా నెత్తి కూడా వాడికి చెప్తాను, హాయిగా నిద్రపోని. అవును, 2 రోజుల దాకా రానన్నారు, వచ్చేసరే. ఏముంది, నువ్వు జ్ఞాపకం రాగానే లారీ స్పీడ్ 200 కిలోమీటర్లు పెరుగుద్ది, దూరం తగ్గిపోద్ది, మనం ఇక్కడ ఉంటాం. అంత స్పీడ్ గా తోలదండి, ఏదైనా జరగరానిది జరిగితే. లారీ డ్రైవర్ పెళ్ళాల మంగళసూత్రాలు చాలా గట్టివే, లేకపోతే రోజుకు 100 యాక్సిడెంట్లు అయి ఉండేవి. చూడు, బాబుకి షర్ట్ తెచ్చాను, ఎలా ఉంది చూడు. బాబుగా ఆ, ఇదా? ఆ, వాడికి 16 చొక్కాలు అవుతాయి. కత్తిరించకుండా అలా దాచిపెడితే వాడికి 16 ఏట తొడగొచ్చు. అందుకే తెచ్చానే. అప్పుడు ఇలాంటి డిజైన్ వరకు దొరుకుతా. పిల్లల్ని మరీ ఇంతగా ప్రేమించకూడదండి. ఏమవుతుంది, ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు దూరం అవుతారంటారు. వాడు నా బిడ్డే, వాడు నాకెట్ట దూరం అవుతాడు. చూస్తా ఉండు, వాడు పెరిగి పెద్దవాడై మన ఇద్దరికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడే. అమెరికాలో లారీ డ్రైవర్ గా అన్నమాట. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతాడని చెప్పానా, ఇప్పుడు చెప్తానే కలెక్టర్ అవుతాడే, కలెక్టర్. నిజంగా వాడు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రోజు అది చూడడానికి నేను బ్రతుకుంటానో లేదో. అట్లాంటి మాట్లాడకూడదే, పైన తదాస్ దేవతుంటారు. అరవకండి. బాబు పడుకున్నాడు, మనం ఎక్కడికి అపా శివపా, ఏదో పని మీద ఉన్నట్టుందరే. నీరా రండి రండి. ఏం లేదప్పా, మా బాబాయ్ అప్ప నీకు పని చెప్పాడు. నువ్వు లోడ్ తీసుకుని రాజమండ్రి అర్జెంట్ గా వెళ్ళాలంటప్పా. ఆయన ఇప్పుడేగా డ్యూటీ దిగింది. ఏమండి, రానని చెప్పేయండి, ఈ ఒక్క రోజైనా ఇంట్లో ఉండండి. అమ్మో, భూపతి గారు కౌరవించారంటే అది అర్జెంట్ పని ఉంటుంది. నువ్వు తలుపు వేసుకునేలాగా నేను తలుపు కొట్టను. నువ్వు స్పీడ్ కదా మరి. పదపా, జాగ్రత్త, పో, కుక్కలు వస్తాయి. నిన్ను కరవకుండా చూసుకో. అటగే. ఏంటే ఆపారు? ఈ లారీలో దొంగ వస్తువులు రవాణా అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ అందింది. ఏంటే దొంగ వస్తువులా? ఈ లారీ ఎవరిదనుకున్నారు? భూపతి గారిది. తోలేది ఎవరనుకున్నారు? శివుడు. కానిస్టేబుల్స్ చెక్ చేయండి. అలాగే సార్. అలాగా వీడిని అరెస్ట్ చేయండి. అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఇది నాకు కాదు, మా భూపతి గారికి పరువు నష్టం. ఆయన తెలిసిందంటే ఒక నిమిషంలో మీ అందరూ ఉద్యోగాలు తీసి పారేస్తారు. సర్లే, పద, పదవయ్యా, పద. అన్యాయం సార్, నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్, నన్ను వదిలేయండి సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్. నాకేం తెలియదు సార్, మీకు హలో, నేను భూపతిని. శివం ఈ రాత్రికి పోలీస్ స్టేషన్ లోనే ఉండాలి, పెళ్ళాన్ని తలుచుకుంటూ. లేకపోతే మన పని కడ్డం. అర్థమైందా? అలాగే సార్, తప్పకుండా నేను చూసుకుంటానుగా. ఓయ్, మా అయ్యగారి దగ్గర ఫోను. ఆయన మనసు మీకు తెలియదే, బంగారం. నేను చెప్పానా నన్ను విడిచిపెట్టమని, వస్తుంది వస్తుంది ఫోన్ వస్తుంది అని. వచ్చిందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా తీయనే. వెంటనే వెళ్ళి మా బుడతని చూడాలి. వచ్చేసినట్టున్నారు మీ నాన్న. ఎత్తుకోగానే చొక్కా తడిపేసి తిక్క కుదురుతుంది. అవసరాలండి. మీరా? నేనే. ఏం లేదు, ఇటు వెళ్తుంటే ఇది మీ ఇల్లని తెలిసింది, చూసిపోదామని వచ్చాను. ఇంత రాత్రి వేళ ఏ రాకూడదా? అది కాదు. ఎవరైనా చూస్తే బాగుండదనా? అవును, భర్త లేని సమయంలో ఒంటరి ఆడదాని దగ్గరకు పరాయి మగాడు ఎందుకు వస్తాడు? భూపతి గారు, ఏమిటి మీరు మాట్లాడేది? ఇంతసేపు మాట్లాడిన వీధి తలుపు వేస్తావనుకున్నాను, కానీ వేయలేదు. మొగుడొస్తాడని భయమా, లేక ఎవరైనా చూస్తారని భయమా? ఎందుకు భయం? నేనేం తప్పు చేశాను? మరో క్షణంలో తప్పు జరగబోతోంది కనుక. భూపతి గారు, ఫోన్ వచ్చిందా? ఇప్పుడైనా తెలిసిందా మా అయ్యగారి సంగతి? రాత్రంతా పాప ఆయన ఏదో పనిలో ఉండుంటాడు. నేను ఇక్కడున్నానని తెలిస్తే స్వయంగా ఆయన వచ్చి నన్ను తీసుకెళ్లేవాడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ రావడం కాస్త ఆలస్యం అయ్యేటప్పటికి ఇట్లా చేస్తారా ఏంటి? నెంబర్ ఎంత? 2386. గుర్తుంటుందిలే. మా అయ్యగారి కార్ నెంబర్ కూడా ఇదే. ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంగతే తెలుస్తా. మీ అందరినీ మొత్తం టోకీగా తీసుకెళ్లి శ్రీకాకుళంలో పారేస్తా. ఇదిగోమ్మా, 2 డజన్లు గాజులి. మీ ఆడవాళ్ళు చేసేది తెలుసా మీకు? రోజుకి 200 సార్లు పట్టుకుంటాను, నాకెందుకు తెలియదే. సైజు ఇదిగో, ఈ సైజు, ఈ రంగు, సరే. ఈ రంగు. ఇదిగోమ్మా 10 మూరలు పువ్వులు. దేవుడికా బాబు? కాదులేమ్మా, మా ఆవిడికి. సరే బాబు. 2 రోజుల తర్వాత వెళ్తున్నానుగా. వస్తానమ్మా. అలాగే. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసేసి
సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు